నా పేరు ఎన్జి శాస్త్రి. ఇక్కడ జీవీకే డయాబెటీస్ కేర్ అండ్ జీవీకే హెల్త్ హబ్కి మెడికల్ డైరెక్టరు. సో ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ డయాబెటీస్. ఇవాళ నవంబర్ 14 చిల్డ్రన్స్ డే. ఇన్సిడెంటల్లీ ఈరోజే ఫెడరిక్ బ్యాంటింగ్, ద డిస్కవరర్ ఇన్వెంటర్ ఆఫ్ ఇన్సులిన్, ఆయన బర్త్డే కూడా. సో 1922 ఫెడరిక్ బ్యాంటింగ్ ఇన్సులిన్ అనేది డిస్కవర్ చేశాడు. ఇన్సులిన్ డిస్కవరీ ముందర టైప్ 1 డయాబెటిక్స్ యూజువల్లీ వారం 10 రోజులు బతికేవారు. ఈ రోజుల్లో ఇన్సులిన్ డిస్కవరీ అయిన తర్వాత హాయిగా మిగతా వాళ్ళలాగా అందరిలాగా లైఫ్ లీడ్ చేస్తున్నారు. దట్ ఈస్ ద ఎర్త్ షాటరింగ్ టైప్ ఆఫ్ డిస్కవరీ. సో ఆయన రిమెంబరెన్స్ గురించి ఈ డయాబెటీస్ అవేర్నెస్ పెంచడానికి ఈ వరల్డ్ డయాబెటీస్ డే అనేది కండక్ట్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు ఇండియాలో టైప్ 2 డయాబెటీస్ చాలా ఎక్కువగా ఉంటుంది, హై ప్రివలెన్స్ అనమాట. అది కొంచెం యంగ్ ఏజ్లోనే వచ్చేస్తున్నది. సో అందువల్ల డయాబెటీస్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ కూడా కొంచెం యంగ్ ఏజ్లో వచ్చేస్తాయి. ఆ డయాబెటీస్ పట్టించుకోకపోతే ఏమవుతుంది? డయాబెటీస్ వల్ల కాంప్లికేషన్స్ వస్తాయి. ఎక్యూట్ కాంప్లికేషన్స్ అంటే టైప్ 1 డయాబెటీస్. ఇప్పుడు పిల్లలు చూశారు కదా, వీళ్ళకి వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే టైప్ 1 డయాబెటీస్ నెగ్లెక్ట్ చేస్తే డయాబెటిక్ కీటోసిడోసిస్ అనే కండిషన్ వస్తుందన్నమాట. అదే లేకపోతే షుగర్స్ మీరు ఎక్కువ డోస్ వేసేసుకుంటే లో షుగర్స్ వెళ్తాయి. అవి ఎక్యూట్ కాంప్లికేషన్స్. చాలా రోజులు పట్టించుకోకుండా డయాబెటీస్ కంట్రోల్ చేసుకోకపోతే డయాబెటీస్ వల్ల కన్ను ఎఫెక్ట్ అవ్వడము, డయాబెటీస్ వల్ల కిడ్నీ ఎఫెక్ట్ అవ్వడం, డయాబెటీస్ వల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ రావడం, ఇట్లాంటి అదర్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. ఈ డయాబెటీస్తో పాటు మిగతా ఆటో ఇమ్యూన్, టైప్ 1 డయాబెటీస్లో మిగతా ఆటో ఇమ్యూన్ కండిషన్స్ లైక్ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కానీ, లేకపోతే క్రానిక్ డిసీజ్ కానీ, మిగతా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా అన్నది కూడా ఎప్పుడు మనం స్క్రీన్ చేసుకుంటూ ఉండాలి. సీలెక్ డిసీజ్ కానీ అలాంటివి. ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ ముఖ్యమైనది ఏంటంటే టైప్ 2 డయాబెటీస్. చాలామందికి అదే ఉంటుంది. అది మెయిన్గా కారణం ఏంటంటే జెనెటిక్ ఫ్యాక్టర్స్, ఎక్సర్సైజ్ అది లేకపోవడము, టూ మచ్ ఆఫ్ రిఫైన్డ్ ఫుడ్స్, షుగర్స్, స్వీట్స్ అది ఎక్కువ తీసుకోవడం, అండ్ ఇందాకలా సాత్విక్ చెప్పినట్టు స్ట్రెస్ అండ్ టెన్షన్స్ ఇన్ లైఫ్. ఓకే, ఆల్ దీస్ థింగ్స్ మనకి ఈ డయాబెటీస్కి రావడానికి దోహదపడుతుంటాయి. సో అందువలన సాత్విక్ చెప్పిన ఒక మంచి మాట ఏంటంటే హ్యాపీగా ఉండండి అంటున్నాడు. హాయిగా ఉండండి, మనకి ఏది ఇచ్చాడు భగవంతుడు, మనకి ఇది ఇచ్చాడు, మన ప్రాప్తం ఇదే అని చెప్పేసి హాయిగా ఉండడము, ఎంతవరకు కుదిరితే అంతవరకు స్ట్రెస్ ఫ్రీ, టెన్షన్ ఫ్రీ లైఫ్ లీడ్ చేసుకుంటున్నాం. దీనికి మెయిన్ ఏంటంటే తృప్తి, కంటెంట్మెంట్. అది ఉంటే మిగతావన్నీ మెల్లిగా సర్దుకుంటాయి. ఆ తృప్తి అనేది లేకపోతే ₹1,00,000 వస్తే నీకు 2 లక్షలు కావాలనిపిస్తుంది, 10 లక్షలు వస్తే 20 లక్షలు కావాలనిపిస్తుంది. దానికి అంతు లేదు. ఈ ర్యాట్ రేస్ నుంచి తగ్గించుకొని మనకి ఇది మన ప్రాప్తం ఇదే, ఏ విధంగా ఉంటే హాయిగా ఉంటాము అన్నది మనం తెలుసుకోవాలి. నా పేరు శామ్యూల్. నేను ఇప్పుడు జీవీకే హాస్పిటల్లో ఉన్నాను. నాకు బై బర్త్ నుంచి డయాబెటిక్. నేను చిన్నప్పటి 1 మంత్ ఉన్నప్పటి నుంచి నాకు డయాబెటిక్ ఉంది. నేను దాంతో చాలా సఫర్ అయ్యాను. నాది అందరిలాగా టైప్ 1, కానీ చాలా రేర్ కేస్. అది మోనోజెనెటిక్ టైప్ కేస్. అది ఎన్జి శాస్త్రి సారే నాకు ఇంత ఇప్పటిదాకా నేను ఉన్నానంటే ఎన్జి శాస్త్రి సార్ వల్లనే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను ఇప్పుడు ఇలా ఉన్నానంటే అది ఎన్జి శాస్త్రి సార్ వల్లనే. నాకు అందరికీ మెడిసిన్ ఉంటుంది అండ్ ఇన్సులిన్, కానీ నాకు ఒక 8 years నుంచి ఇన్సులిన్ వాడానప్పుడు మళ్ళీ మా ఫ్యామిలీ టెస్ట్ కోసమని మా బ్లడ్ శాంపిల్స్ అన్నీ చెన్నైకి పంపించారు. చెన్నైకి పంపించినప్పుడు నాకు మెడిసిన్స్ యూజ్ అవుతామని చెప్పారు. దానికోసం మేము హాస్పిటల్లో ఉన్నాము ఒక 2 weeks 3 weeks దాకా. నేను అప్పటి లాస్ట్ ఫైనల్ దాకా నేను అసలు మెడిసిన్కి ఏం రియాక్ట్ కాలేదు. కానీ లాస్ట్ డే ఆ రోజు నేను మెడిసిన్కి రియాక్ట్ అయ్యానని చెప్పి నాకు మెడిసిన్ ఇచ్చారు, సెమీడయానిల్ అనే మెడిసిన్. దానివల్ల ఇప్పుడు నేను కరెక్ట్ టైంకి వేసుకుంటున్నాను, కరెక్ట్గా వాడుకుంటున్నాను, డైట్ కూడా చేస్తున్నాను, చాలా ఎక్సర్సైజెస్ కూడా చేస్తున్నాను. లాస్ట్ 6 months నుంచి నేను నా షుగర్ లెవెల్స్ బిలో 7 బిలోనే ఉంటున్నాయి. దానికి అంతా ఎన్జి శాస్త్రి సార్ వల్లనే. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు నితేష్. నాకు డయాబెటీస్ 8 years నుంచి వచ్చింది. నేను ఎక్సర్సైజ్ మంచిగా చేస్తాను. మళ్ళీ ఇంకా నాకు జంక్ ఫుడ్ లాంటివి, పిజ్జా, బర్గర్స్, సాఫ్ట్ డ్రింక్స్ అలాంటివి తాగకుండా మెయింటైన్ చేస్తున్నాను.
నాకు ట్రీట్మెంట్ ఇచ్చింది శాస్త్రి సార్. ఆయన ఒక దేవుడు. హ్యాపీ చిల్డ్రన్స్ డే. థ్యాంక్ యూ.